మీరు బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ మనం ఏదైతే కన్నా ఈ గ్రీన్ జోన్ ఇది చెప్పాం కదా, ఈ లెవెల్స్లో సపోర్ట్ తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్కి వెళ్తుంది. మళ్ళీ ఈ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. 59,875 వరకు 875 వరకు వెళ్ళే అవకాశం ఉంది. 59,875 900 875 900 వరకు వెళ్ళే అవకాశం ఉందని మార్నింగ్ చెప్పాము. ఇన్ కేస్ అప్రాక్సిమేట్లీ వెళ్ళింది, ఇంకా కంప్లీట్గా పోలేదు, కానీ అప్రాక్సిమేట్లీ అయితే మా బ్యాంక్ నిఫ్టీలో రీచ్ అయిపోయింది. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో రీచ్ అయిపోయింది. ఈ లెవెల్ని బ్రేక్ చేసినట్లయితే 59,875 ఈ లెవెల్ని బ్రేక్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి 60,500 అనేది నెక్స్ట్ టార్గెట్ బ్యాంక్ నిఫ్టీలో. బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనము ఈ లెవెల్స్ని బ్రేక్ చేయనంత వరకు 59,875 59,900ని బ్రేక్ చేయనంత వరకు మనం దీన్ని రెసిస్టెన్స్ లెవెల్గానే పరిగణిస్తాము. మనం లేదంటే ఇక్కడ ఈ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది, ఇక్కడ ఈ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ని కూడా మనం అలాగే ఉంటాము. ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసినట్లయితే మళ్ళీ ఇంకా 58,000 అప్రాక్సిమేట్లీ 725 వరకు వెళ్తాయి. 58,725ని బ్రేక్ చేసినట్లయితే 58,250 నెక్స్ట్ టార్గెట్ బ్యాంక్ నిఫ్టీలో. రికార్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. కావాలంటే ఈ లెవెల్స్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి. ఈ లెవెల్స్ని చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్స్ బ్రేక్ చేసినట్లయితేనే మనకు ఫర్దర్గా మూమెంటం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి మన వీడియోని. థ్యాంక్ యూ సో మచ్.